యూనో మీరందరూ కూడా సూపర్లీ టాలెంటెడ్. సో వాటికంటే ముందు ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? మీ పేరు? తేజస్వి. ఏం చదువుతారు? BBM ఫైనల్ ఇయర్ అయిపోతుంది, తోసేస్తారు బయటికి. సో ఏమవుదాం అని ఏం గోల్స్ ఏంటి? సైంటిస్ట్. ఏం కనిపెడతామమ్మా? నేను ఎప్పుడు వేస్తే అప్పుడే తెల్లారేలా, ఎప్పుడు పడుకుంటే అప్పుడే రాత్రి అయ్యేలా టైం వచ్చి స్టార్ట్ చేస్తాను. తప్పకుండా చేస్తాను, నాకు అర్థమవుతుంది నీ గురించి. నీకు ఆ టాలెంట్ ఉంది. ఆల్ ది బెస్ట్. మిమ్మల్ని ఇంకేం చేస్తాం మీ డాన్స్ ని. సూపర్. ఏంది ఇప్పుడు నాలా చేయండి. మీరు డాన్స్ చేశారు, నాలా చేశారా? బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం మానవాయితీ. బట్ ఫర్ ఏ చేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ప్రదీప్ ఉన్నాడు. ఎక్స్ప్రెస్ రాజా ఇక్కడ అన్ని కామెడీ నేర్పించబడు. నా మోహన్ లాల్ ఈయనే అమ్మా. నెక్స్ట్ ఎట్లా బస్సులో వస్తావా? సూపర్. నీ వంశానికి ఉన్న విలువ ఎంత, నీ పౌరుషానికి ఉన్న పవర్ ఎంత? దమ్ము గురించి రొమ్ము ఎరగదీసి మాట్లాడుతున్నావు. ఎగిరి తన్నానంటే ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగిలవు. జై ఇది నరసింహ డైలాగ్ కదా? నేను చెప్తే వేరేలా ఉంది, వేరేలా వస్తుంది. నీకు చెప్పు డైలాగ్ ఒకటి. డైలాగ్ చెప్పా. అలవాటు అయిపోయింది నీకు అస్తమాన్ అక్కడ రావడం. నీకు అక్కడే చెప్పు. కత్తి చివరికి కత్తులే మిగులుతాయి, ప్రాణాలు మిగలవు. ఇప్పుడు చెప్పలేదు పాప, చెప్తే అర్థం. ఓకే చెప్పు. కత్తి వార్త చివరికి కత్తులే మిగులుతాయి, ప్రాణాలు మిగలవు. కత్తులు ఎవరాబయ్య? ఓకే ఇంకా. చీమ కంటే చిన్న ఆహారం ఏంటి? చీమ కంటే చిన్న ఆహారం ఏంటి? చీమ కన్నా చిన్నది దాని ఆహారం. దాని ఆహారమే, దాని ఫుడ్డే దానికంటే చిన్నది. చీమ కన్నా చిన్నది ఏంటి అని అడగాలి. ఎంత అద్భుతమైన ప్రశ్న అడిగింది ఆవిడ. సరే నేను కూడా ఒక ప్రశ్న అడుగుతా అయితే మిమ్మల్ని. ఇప్పుడే తట్టింది నా బుర్ర. ఇప్పుడు ఓ ఏసీ బస్సులో 10 మంది ఉన్నారు. ఇద్దరు ఎల్బీనగర్ లో దిగారు, ఇద్దరు పనమాలో దిగాడు, ఇంకో ఇద్దరు RFC దగ్గర దిగారు. ఇప్పుడు బస్సులో ఎంతమంది ఉన్నారు? 4 members. ఎలా? ఇద్దరు ఫస్ట్ ఎల్బీనగర్ లో దిగారు, ఇద్దరు పనామాలో దిగారు, ఇద్దరు KFC కదా RFC. సో 6 దిగారు, 4 ఉంటారు బస్సులో. వెరీ గుడ్. నైస్. ఎంత ఫాస్ట్ గా చెప్పాలి. ఇంకా 6 ఎవరెవరు? బస్ కండక్టర్, డ్రైవర్, ఇంకా కండక్టర్ లెక్క పెట్టాలి కదా. ఓకే కూర్చో. ఇంకా బస్ స్టాప్ లో ఎక్కిన వాళ్ళు కూడా ఉంటారు కదా. సో చెప్పలేము మనకి ఎందుకు అవన్నీ. దిగి వాళ్ళు మాత్రమే దిగిపోయారు కదా. ఎక్కడ మళ్ళీ 4. వెరీ గుడ్. బాగా ఆలోచించాడు. 10 members లో 6 దిగితే 4 ఆలోచించాడు. బాయ్. నువ్వు చెప్పు. ఇట్టే నువ్వు ఆలోచిస్తాను. 2 days లో మళ్ళీ అడుగుతా. 4 members ఉంటారు, డ్రైవర్, కండక్టర్, 2 members వాళ్ళు. ఎంతమంది? మీరు మొత్తం టోటల్ 10 members అని చెప్పారు కదా. ఆల్రెడీ 6 దిగిపోయారు, ఇంకా 4 members ఉన్నారు. బస్సులో వచ్చింది కాబట్టి ఇక తెలుసు. అదే బస్ అబ్బాయి. ఇద్దరే ఉంటారు. ఓకే. RFCకి ఎల్బీనగర్ మధ్యలో ఆటోనగర్ ఉంది, ఆడిద్దరు దిగారు.
నువ్వు అక్కడ దిగిపోవాల్సిన అనవసరం ఇక్కడ రాబోయే. సో రైట్ ఆన్సర్ ఈజ్ బస్ లో 10 మంది వెళ్తున్నారు. అందులో 2 ఎల్బిఆర్, 2 పనామా, 2 ఆర్ఎఫ్సి దగ్గర దిగితే ఇంకా బస్ లో 5 ఉంటారు. ఏసీ బస్ లో కండక్టర్ ఉంటాడు, డ్రైవర్ ఒక్కడే ఉంటాడు, జనరల్. ఏసీ బస్ అని చెప్పాను నేను, మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. నా తెలివితేటలు మీరు ఎక్స్ప్రెషన్ చూసారా? మళ్ళీ ఒకసారి ఎక్స్ప్రెషన్ ఉండాలి. ఆశ్చర్యంతో ఆనందంతో కూడిన గౌరవం ఉండాలి. ఇంత క్రేజీ క్వశ్చన్ అడిగా నాకు ఇంకో క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. క్వశ్చన్ అడుగుతాను. అడగమ్మా. ఇవన్నీ ఫింగర్స్ దగ్గర ఇవన్నీ ఫింగర్స్ హౌ మెనీ ఫింగర్స్ సార్? అవా 5. హలో 10th క్లాస్ 3 times ఇక్కడ. రన్నింగ్ రేస్ జరుగుతోంది. ఓకే, అబ్బాయి బాగా పరిగెడుతున్నాడు, ఇరక్కొనేస్తున్నాడు. బాగా పరిగెట్టి 6th పొజిషన్ దాటేశాడు. ఇంకా బాగా పరిగెట్టేశాడు. సరే 4th పొజిషన్ దాటేశాడు. ఇంకా బాగా పరిగెట్టాడు. ఈసారి 2nd పొజిషన్ దాటేశాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? జీరో పొజిషన్. జీరో పొజిషన్ లోనే ఉంటాడు. నువ్వు కరెక్ట్, నువ్వు అదే పొజిషన్ లో ఉంటు. నువ్వు ఎప్పుడు నువ్వు రాదు ముందుకి. 6th పొజిషన్ లో ఉన్నాడు కాదు, 0 పొజిషన్ కాదు, ఇంకా సెకండ్ పొజిషన్. ఎందుకు? కాబట్టి 6th పొజిషన్ దాటాడు, తర్వాత ఇంకా బాగా పరిగెట్టాడు. 4th పొజిషన్ దాటాడు, తర్వాత 2nd పొజిషన్ దాటాడు. ఎక్కడున్నాడు? ఇంట్లో ఫినిషింగ్ లైన్ ముందు. అమ్మా మెల్లగా. ఫినిషింగ్ లైన్ ముందు ఉన్నాడు. ఓకే, నువ్వు ముందు వాళ్ళకి ఇవ్వమ్మ మైక్ ఒకసారి. ఆవిడ మొత్తం మలయాళంలో ఉర్దూ వార్తలు వింటున్నట్టు. చెప్పమ్మా, నువ్వు చెప్పు ఆన్సర్. 5th పొజిషన్ దాటలేదు. 5th దాటలేదా? 6th నుంచి 4th వరకు దాటేశాడా? 5th 8 బయటకు వెళ్ళాడా టీ తాగడానికి? వెరీ గుడ్ అన్న, సూపర్ చెప్పు ఆన్సర్. ఇంకా సెకండ్ పొజిషన్ లోనే ఉంటాడు. ఎందుకు? సెకండ్ పొజిషన్ అప్పుడే దాటాడు. ఆలోచిస్తాను, నాకు డౌట్ కాదు. సెకండ్ కి ఫస్ట్ కి మిడిల్ లో ఉంటాడు. సెకండ్ పొజిషన్ కి ఫస్ట్ పొజిషన్ కి మిడిల్ లో ఉంటాడు. అర్థమవుతుందా నీకు? నేను అంతా ఈసారి అనుకుంటాను. ఇలా అంతా ఈసారి అనుకుంటాను. వెరీ గుడ్ అమ్మా, మీరు కూర్చోండి. రన్నింగ్ లోనే ఉంటాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాలా నీకు? వెరీ గుడ్ అమ్మా. ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్ దాటి ఫస్ట్ పొజిషన్. ఓకే, చేసిందంట. ఇప్పుడు మన అందరి ఆలోచనలో ఉన్నాడు. అమ్మా, ఇప్పుడు మన అందరి ఆలోచనలో ఉన్నాడు. ఈ అద్భుతమైన ఆన్సర్ ఇచ్చినందుకు నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను. నువ్వే హీరో, మావాడే హీరోయిన్. ఈయన హీరోయిన్, నువ్వు హీరో. ఓ అద్భుతమైన డ్యూట్ వస్తుంది. ఆయన హీరోయిన్ లాగే ట్రీట్ చేయాలి, నువ్వు హీరోయిన్ లాగే ఉండాలి. ఓకే, మంచి సాంగ్, సిచ్యువేషన్ సాంగ్ ఏందమ్మా? మంచిది. సూపర్. అబ్బాయి పాపం హీరోయిన్ నడుపు కదా ఇలా ట్రై చేశాడు, వర్కౌట్ అవ్వలేదని చెప్పి. థ్యాంక్ యూ.
సెకండ్ పొజిషన్ దాటేసి అలసిపోయి అక్కడ పడిపోయారు. నీ డాన్స్ చూసుంటాడు ఇందాక. ఏ పొజిషన్ లో ఉంటాడు అంటే రన్నింగ్ పొజిషన్ లో ఉంటాడు. మీ ఫ్రెండ్సా వీళ్ళంతా? కాదుగా, పరిస్థితి పెంచుకోకు. సో యాక్చువల్లీ ఎస్, మీ అందరిలో ఒకళ్ళే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, ఇంచుమించుగా దగ్గరలో. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ పొజిషన్ లోనే ఉంటాడు. సెకండ్ దాటిన తర్వాత ఫస్ట్ వాడు ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి వాడు సెకండ్ లోనే ఉన్నాడు కదా. అవునా? థ్యాంక్ యూ. సో ఇంకో ప్రశ్న అడుగుతా. ఇందాక ఆ అమ్మాయి చెప్పిన తర్వాత నాకు ఐడియా వచ్చింది. ఒకవేళ మీరు సైంటిస్ట్ అయితే ఏం కనిపెడతారు అంటే, ఆవిడ అద్భుతాలు చెప్పింది కొన్ని. ఏం కనిపెడతాం మనం సైంటిస్ట్ అయితే? టైం మెషిన్. టైం మెషిన్ కనుక ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి కాదు, బ్యూటీ పార్లర్ కి అటు ఇటు వెళ్తా ఉంటాం. లేదు, నా న్యాచురల్ బ్యూటీ. అదే టైం మెషిన్. టైం మెషిన్ ఎక్కడికి వెళ్తావు? టైం మెషిన్ లో నేను పాస్ట్ లోకి వెళ్ళి నా ఎగ్జామ్స్ మళ్ళీ సరిగ్గా రాస్తా. నువ్వు ఆ ఎగ్జామ్ పాస్ అయితే సైంటిస్ట్ అయ్యేటండి. ఇంకా మంచి మార్క్స్ వస్తే ఇంకా మంచి పొజిషన్ వస్తుంది. వెరీ గుడ్. అవుతుంది, నువ్వు తప్పకుండా అవుతుంది. సైంటిస్ట్ అయితే ఏం కనిపెడతారు? ఎక్స్ప్రెస్ రాజా షోని చంద్రమండలంలో వేస్తా. డైలీ షూటింగ్ లేట్ అయిపోతుంది, నాకు మరి దూరం అయిపోదు. ఆ ఏర్పాటు కూడా ఉంటది. నన్ను కూడా అక్కడ ఉంచేస్తారు. అవును, వదిలించుకుందామని నన్ను. కాకపోతే అక్కడ యాంకర్ చేంజ్. నన్ను మార్చేస్తారంటున్నాడు భయ్య. ఎప్పటికైనా మన దేవుడు ప్రదీప్ సార్. ఎక్కువసేపు ఉండలే, అక్కడ పంపించేస్తా, నాకు అర్థమవుతుంది. ఓకే, ఇంకా సైంటిస్ట్ అయితే ఏం కనిపెడతారు? పైన ఏలియన్స్ ని కిందకి తీసుకొచ్చి పెళ్లి చేసుకుని ఎలా కాపురం చేయాలో కనిపెడతారు. నువ్వు లోక కళ్యాణం కోసం పుట్టావు. వెరీ గుడ్. ఇక్కడ ఉన్న వాళ్ళు సరిపోలే, పైన తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటావా? వెరీ గుడ్. చూసావా, కుళ్ళు జలసి ఇక్కడ వాళ్ళు వదిలేస్తారు. దయాలకి ఎలా ప్రపోజ్ చేయాలి కనిపెడతాం. అమ్మాయిలే దెయ్యాలు, మళ్ళీ దెయ్యాలకి ఏం ప్రపోజ్ చేస్తావు? ఎవరు వాళ్ళు? అమ్మాయిలే పెద్ద దెయ్యాలు, మళ్ళీ దెయ్యాలకి ఏం ప్రపోజ్ చేస్తావు? వాళ్ళని మంచి ఉంటారేమో. ఒక్కరిసా యువర్ ఆనర్, నువ్వు మైక్ పక్కకి ఇచ్చి నీ థమ్స్ రోడ్ పట్టుకో. నేను చెప్పేంత లేవు. రండి అమ్మ, ముందున్న అమ్మాయి, కలదూర అమ్మాయి, ఒక్కసారి గాలి గట్టిగా పీల్చి. అమ్మా, అమ్మాయిలు అంటావా? ఓకే, డీజిల్ లోని కారు కనిపెట్టి నీకు గిఫ్ట్ ఇస్తాను. థ్యాంక్స్ బై. డీజిల్ ఖర్చులు భరించలేకపోతున్నాను. కోడి గుడ్డు ఎన్కొంచెం కోసం ముందు నుంచి వచ్చేటట్టు క్రియేట్ చేస్తాం. అయ్యో, అసలు ఎలా ఈ థాట్ ఎలా వచ్చింది నీకు? నిజంగా వచ్చింది. మరీ ఇన్ని తిరుగుతుంటే కష్టం భయ్యా. నువ్వు చెప్పు, కోడి ముందా గుడ్డు ముందా? ఎక్కడి నుంచి వచ్చింది గుడ్డు? ఇంకెళ్ళి ఎస్, బస్ లో వచ్చారు ఈయన. యాపిల్ లోగో ఉంటాయి కదా, పోయిన మొక్క ఏడుందో కనిపెడుతుంది. ప్రపంచంలో ఇన్ని పనులు ఉండగా ఆ దొరికేసి ముక్క ఎక్కడుందని చెప్పుకుంటావా నువ్వు? డోలిమోన్ లో డోర్ ఉంటది కదా, డోర్ లోకి వెళ్ళి గతం తెలుసుకుంటాడు కదా, ఆ డోర్ అని పెడతా. ఏమయ్యారు మీ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు? అదే రియాక్షన్. రాజా, అసలు ఆవిగా ఖాళీ మాట్లాడుతుంది మాత్రమా? చెప్పండి, సైంటిస్ట్ అంటే ఏంటి? సైంటిస్ట్ అంటే ఏంటి అనేది కనిపెడతావు. ఆవిడ నీ పక్కన ఆవిడ ఏం కనిపెడతా ఉంది? సైంటిస్ట్ అయిందని ఓహో, ఎందుకు సైంటిస్ట్ అని ఆవిడ కనిపెడతా. అసలు నువ్వు సైంటిస్ట్ అంటే ఏంటని నువ్వు కనిపెడతావు.
సరిపోయింది ఇద్దరికి. ఇద్దరు అదే పనిలో ఉండండి నాన్న. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళిద్దరి మీద ఆ కెమిస్ట్రీ ఎలా పుట్టిందో కనిపెడతా. మీ లైఫ్ స్టోరీ పాడుగాను. సూపర్.